హాయ్ ఎవ్రీవన్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అనంటే ఈరోజు మహిళా దినోత్సవం. అందరికీ మహిళలందరికీ కూడా హ్యాపీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు కూడా ఒక రోజు వచ్చిందా అనిపించింది అన్నట్టు ఈరోజు ఆలోచించుకుంటూ కొద్దిసేపు ఉంటే, ఈరోజు కొంచెం మహిళా దినోత్సవం అంటే అందరు కొంచెం మహిళలకి స్పెషల్గా ఏమంటారు గ్రీటింగ్స్ తెలియజేయడం అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజంగా ఒక్కరోజే గ్రీటింగ్ చెప్తున్నారా, లేకపోతే మహిళల్ని నిజంగా మంచిగా గౌరవిస్తున్నారని కొద్ది విషయాలు నేను నా మనసులో ఉన్న మాటలే మీతో కొద్దిసేపు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నిజంగా ఈ రోజులలో మహిళలను చూస్తా అండి, అన్ని రంగాల్లో ఉన్నారండి. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మన పాస్ట్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వంటింటికే పరిమితం అయ్యే వాళ్ళు, ఏమి కూడా పనులు అంటే ఏమి కూడా బయట పనులు తెలియదు. కానీ ఇప్పుడు ఈ రోజులలో ఉన్న మహిళలు ఏంటంటే ఇంట బయట అంటే మగవాళ్ళతో సమానంగా చేస్తున్నారు. అయితే కరెక్ట్ సమానంగా చేస్తున్నారు, కానీ ఒక మెట్టు మహిళలు ఎక్కువని నేను చెప్తానండి. ఎందుకు అనంటే కిచెన్ వర్క్ చూసుకుంటే ఎట్లుంటుందంటే అండి, అప్పటి పాతకాలంలోనే అమ్మ వాళ్ళు కిచెన్లో ఉన్నారు కాబట్టి అది వాళ్ళకే అంకితం అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మహిళలు జాబ్స్, తర్వాత పిల్లల పెంపకం ఏంటి, పిల్లలకు ఎడ్యుకేషన్ ఏంటి అన్నీ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి కిచెన్ వర్క్ గురించే మాట్లాడబోతున్నానండి ఈరోజు. నిజంగా కిచెన్లో ఎంత వర్క్ ఉంటుందో జెంట్స్కి ఏమన్నా తెలుస్తుందా ఆలోచించాలండి ఒకసారి. ఎందుకనంటే ఒక్కరిదే కాదండి, ఏదైనా పని అనేది ఒక్కరి పనే కాదు, అన్నీ షేర్ చేసుకుంటేనే చాలా చక్కగా జరుగుతుంది, అంతే కదండి. ఎందుకంటే నేను అమెరికా కొంతమంది బ్రదర్స్ నాకు తెలుసండి, క్రిస్టియన్ బ్రదర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైఫ్తో ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క పని, ఈవెన్ బాత్రూమ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారండి. అసలు వాళ్ళకి అంత ఓపిక ఎక్కడితో నాకు అర్థం కాలేదు. అయితే ఇంత చక్కగా భార్యకు అన్నీ సహకరించుకుంటూ మెంటర్గా, తర్వాత వర్క్లో అన్ని విషయాల్లో షేర్ చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళని చూసినాక నాకు చాలా ఆశ్చర్యం వేసి నేను ఇంకో బ్రదర్ని అడిగా, అన్న ఏంటన్నా ఇట్లా మన దగ్గర ఇట్లా ఉండదు కదా అంటే, అవునమ్మా మన కల్చరే ఇలా, స్టార్టింగ్ నుంచి మనకేంటంటే ఇక అట్లా నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మగవాళ్ళకి ఏ పనులు చెప్పొద్దు, ఆడవాళ్ళు చేయాలన్నట్టుగా ఇట్లా నేర్పించడం జరిగింది. కాబట్టి మనకి మనకి ఇట్లా అలవాటు అయిపోయిందమ్మా, కానీ ఇప్పుడు కొన్ని చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి అన్నారు అన్నట్టు. అయితే నిజమే కదా అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత అయితే అండి, మన ఇండియాలో నిజంగా మన కల్చర్ చూసుకుంటే అంటే ఆడవాళ్ళే వంట చేయాలి, ఆడవాళ్ళే అన్నీ చూసుకోవాలి, వంట గది అంతా వాళ్ళకే అంకితం అన్నట్టుగా చేస్తూ ఉంటారు కదండి. కానీ ఇప్పుడు చూసుకుంటే అంటే ఇదైతే కరెక్ట్ కాదు, నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని తల్లి చేయాల్సిన పనులే చాలా ఉంటాయండి. అమెరికాలో మా అక్క వాళ్ళ పాప ఉంది, తను అడిగా అన్నట్టు, ఏంటన్నా ఎలా ఉన్నావు అంటే, అక్క అంత అని చెప్పింది. అక్క ఎంత చేసినా తల్లి రోల్ మాత్రం తల్లికి ఉంటుంది అక్క, చాలా రోల్ ఉంటుంది. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇంత చదువుకొని నేను అమెరికా వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పనులు నా కూతురికి చాలా ఉన్నాయి అక్క అని చెప్పింది అన్నట్టు. అంటే అలా చాలా పనులలో బిజీగా ఉండి అట్లా ఉంటారండి లేడీస్, చాలా అన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు. కొన్నిసార్లు ఓపికపోయినా వాళ్ళు చేయాల్సిన పనులు చాలా జెంట్స్ చేయలేరు ఆ పనులు, కానీ లేడీస్ చేస్తారు. సో అలాంటి పనులు అట్లా లేడీసే చేస్తున్నప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మన ఇంట్లో తమ్ముడు, చెల్లి, అన్న, నాన్న అందరు జెంట్స్ ఉంటారండి. వాళ్ళు అట్లా కూర్చొని టీవీ చూడడం మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు నాకు. ఎందుకంటే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అందరం కలిసి చేసుకుంటే ఏదైనా కూడా బాగుంటుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అమెరికా వాళ్ళు అంత చక్కగా చేస్తున్నప్పుడు మన ఇండియా వాళ్ళకి ఎందుకు ఇంత బద్ధకం? నేను బద్ధకం అని అంటున్నానంటే కారణం ఉందండి కొంచెం. ఎక్కడో కొంతమంది ఒక్కో ఫ్యామిలీ ఇద్దరు అట్లా చేస్తూ ఉంటారు వర్క్స్. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వంటగదిలో కూడా కొంతమంది అయితే వంటగది మొహం చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నట్టు. సో అలా ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, అన్ని పనులు షేర్ చేసుకోవాలండి ఈ జనరేషన్లో. ఎందుకంటే ఒకవేళ వైఫ్కి ఏమైనా హెల్త్ బాగాలేకున్నా కూడా వాళ్ళు చేసుకొని తినాల్సిందే, బ్రతకాల్సిందే. కాబట్టి అందరు కూడా మంచిగా చేయాలి పనులు. మన పిల్లలకు కూడా అంటే ఏంటంటే, మన పిల్లల పెంపకంకి వచ్చేసరికి అబ్బాయిలకి ఏ పనులు కూడా చెప్పకుండా ఏంటంటే అమ్మాయిలతోనే చేపిస్తూ ఉంటాం. మన అమ్మ వాళ్ళు అదే చేసి మనం కూడా అదే చేసినాం అనుకోండి, ఈక్వాలిటీ ఉంటుందండి? ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పనులు నేర్పించాలండి. మేమేం కొంచెం ట్రై చేస్తున్నాం, ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలండి, బాబు. వాళ్ళకి ఏంటంటే షేర్ చేస్తాం అన్నట్టు. కొన్ని పనులు ఇట్లా చేయాల్సిందే అని చెప్పి షేర్ చేసినప్పుడు కొన్ని చేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తున్నారని చెప్పాను, కానీ కొన్ని అయితే చేస్తున్నారు. కాబట్టి నేను ఏంటంటే ప్రతి పేరెంట్కి ఏం చెప్తున్నాను, అబ్బాయిని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా చూడొద్దు. అన్ని పనులు ఇద్దరికి నేర్పించాలండి, ఈక్వల్గా నేర్పించాలి. ఎందుకంటే వేరు కంట్రీస్కి వెళ్తే మనం అక్కడ ఏంటంటే ఎవరి వంట వాళ్ళు వండుకోవడం, అట్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అలా చేయాలండి. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, రీసెంట్గా నేను ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆ మూవీ చూశానండి. ఆ మూవీలో అసలు ఎవరు హీరోయిన్ అంటే ఐశ్వర్య రాజేష్, అతని పేరేంటో నాకు గుర్తులేదు. ఆమె చాలా అసలు ఎంత అంటే అండి, నిజంగా మన ఇండియన్ లేడీస్ ఎలా కష్టపడుతారో అలా తీశారండి ఆ మూవీ. డైరెక్టర్ ఎవరో కొని తెలియదు, కానీ చాలా మంచిగా అనిపించింది. ఇండియన్ లేడీస్ మాత్రం రియల్గా అలా కష్టపడుతున్నారు. నేను ఇక్కడ జెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా
ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే మూవీ చూడండి. ఎందుకంటే మేము అన్నీ ఓపెన్గా అయితే నేను చెప్పలేను, కానీ ఆ మూవీలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందండి. ఇండియన్లో ఆమె ఎలా ఫీల్ అవుతుంది, హస్బెండ్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఆమెను ఎలా యూజ్ చేసుకుంటారు అనే విషయాలు మీకు ఆ మూవీ చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి మీరు అందరూ కూడా జెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరే, ఇన్ని విషయాలు చెప్పావు కదా అక్క, మరి అన్న చేస్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు కదా. రియల్గా అన్న గురించి చెప్పాలంటే అండి, స్టార్టింగ్లో అన్నది కూడా సేమ్ ఇదే యాటిట్యూడ్. నేను పని చేయడం ఏంది, నేను ఎలా చేస్తాను, నేను డ్యూటీకి వెళ్తాను కదా, అలా ఫీల్ అయ్యేవారు కదా. కానీ అన్న కొన్ని తెలుసుకున్న తర్వాత నిజంగా మన సహాయం కూడా చాలా ఉండాలని చెప్పేసి చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్గా ఉంటారండి అన్న కూడా. ఎందుకనంటే ఇక నేను అబ్జర్వ్ చేశాను అన్నట్టు. ఏంటంటే అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తారో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా విధంగా అన్న నిజంగా హౌస్ క్లీనింగ్ కానీ బాత్రూమ్స్ కానీ ఏదైనా సరే అన్న నేను ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటూ ఉన్నా. ఎంత సంతోషం అంటే అండి ఫ్యామిలీలో నిజంగా ఇట్లా నా హస్బెండ్ నాకు ఇట్లా చేస్తున్నారు కదా, ఇట్లా తోడున్నాడు కదా, ఆ ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి మీరు కూడా అంటే నేను ఎందుకంటే ఆ హస్బెండ్ చేయడం మీరు చేయాలంటారేమో అనుకొని అలా అన్న గురించి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నిజంగా అందరూ ఇంట్లో కలిసి మంచి పనులు చేయాలండి. మంచిగా పనులు చేసి హ్యాపీగా ఉందాం మనం. ఎందుకంటే బ్రతికినంతకాలం వైఫ్ అండ్ హస్బెండ్ దేవుడు ఇచ్చిండు, ఈ రూల్ మనకి ఇచ్చిండు. కాబట్టి హ్యాపీగా ఉండాలని అందరం కలిసి పని చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మీరు అందరూ కూడా ద గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆ మూవీ తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మా మహిళలకు చెప్పాల్సింది ఏంటంటే మన రోల్ చాలా ఉంటుంది కాబట్టి మనం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం కూడా వాళ్ళకి సహాయం మనం చేయాలి, మనకు సహాయం వాళ్ళు చేయాలి. కాబట్టి అందరం మహిళలు కూడా అంటే పిల్లల పెంపకంలో కానీ జాబ్స్లో కానీ తర్వాత ఇంకా అన్ని విషయాల్లో కూడా మహిళలు కూడా చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉండి కుటుంబాన్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కుటుంబాలు లేడీస్ వాళ్ళు కొన్ని చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు మనం చూస్తున్నాం. కానీ మనం చేయాల్సిన రోల్స్ చాలా ఉన్నాయండి. ఏదో అంటారు కదండి, కుటుంబం కట్టబడాలన్న స్త్రీతోనే ఉంటుంది, కుటుంబం నాశనం అయ్యాలని స్త్రీతోనే ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలంటే మన మహిళల రోల్ కూడా చాలా ఉంది. కాబట్టి మనం కూడా ఒక సపోర్టింగ్గా ఒక మోటివేటర్గా మన హస్బెండ్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరలా ఒకసారి మీ అందరికీ హ్యాపీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్ని మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.